ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. విశాఖపట్నం వేదికగా నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల కమిటీతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల కమిటీకి ఎంఓయూలు, ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి ద్వారా ఇప్పటికే 11.47 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 282 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, వాటిలో 114 ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని ముఖ్యమంత్రికి నారా లోకేష్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులతో పాటు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఈరోజు పర్యటించారు. దోర్నాల మండల కేంద్రంలో ₹1 కోటి వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, శ్రీశైలం వెళ్లే బస్సులకు దోర్నాల కూడలి ప్రాంతమని, అక్కడి నుంచి ప్రతిరోజు 400కి పైగా బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయని, అందుచేత అక్కడ బస్టాండ్ అవసరం ఎంతైనా ఉందని అన్నారు. త్వరలోనే బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అనంతరం దోర్నాల మండలం చినగుడిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పీఎం సూర్యఘర్ రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి తెలియజేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సేవార్థం 14.74 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వినాయక సదన్ భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. దీంతో 108 ఆధునిక వసతి గదులు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలోని 52 ఆలయాలలో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోందని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్ధగిరి, ముగిలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వరాలయం అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. వివిధ ఆలయాలలో ఖాళీగా ఉన్న 106 ఈవో పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నామని, దేవాలయ ఉద్యోగుల వేతనాలపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే డీసిల్టేషన్ ప్రక్రియ చేపడుతున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన కోడుమూరు నియోజకవర్గం ఈలదినిలో డీసిల్టేషన్ ఇసుక రీచ్ను ఈరోజు పరిశీలించారు. బుకింగ్ కౌంటర్ వద్ద లోడింగ్, బుకింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పడవలో నదిలోకి వెళ్లి తవ్వకాన్ని పరిశీలించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని చెప్పారు. కాగా నీటిపారుదలను మెరుగుపరచడానికి చెరువులు, రిజర్వాయర్లు, కాలువలు, నదులలో పేరుకుపోయిన మట్టి, అవక్షేపాలను తొలగించేందుకు ఈ డీసిల్టేషన్ ప్రక్రియను చేపడతారు. ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27న కాకుండా మే 28వ తేదీన బక్రీద్ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ మార్పు వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరించి గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండల పరిధిలోని పీవీటీజీ గ్రామాలలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేసి వెనుకబడిన గిరిజన తెగల ఆవాసాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయనున్నట్టు చెప్పారు. యర్లగడ్డ పంచాయతీ పరిధిలోని శేషారాయి గ్రామంలో ఈరోజు జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆరోగ్య శిబిరాలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు, ఆధార్ నమోదు శిబిరాలను నిర్వహించారు. రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా రానున్న 3 రోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి కె జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ, ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు కూడా ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో వడగాలులు లేదా తీవ్ర వడగాలులు ఉండే అవకాశాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 3 రోజుల్లో దక్షిణ కోస్తా జిల్లాలు, వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తీవ్ర వడగాలులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో అన్ని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వాటికి ఆనుకుని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ఇక గడిచిన 24 గంటల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48 డిగ్రీల సెల్సియస్, బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడలలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు కొండపైన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు నూతన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేవస్థానం ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ కార్యక్రమానికి వర్చువల్గా హాజరై నూతన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యార్థం బోర్డు సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.